హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాన్ విత్ అను. నా పేరు అనుష. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యన నేను ఏంటో వ్లాగ్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నా. బై ద వే, ఇగ్నోర్ మై టైర్డ్ ఫేస్. నేను ఒక వ్లాగ్ అంటే ఈ వ్లాగ్లోనే నెక్స్ట్ వచ్చే క్లిప్స్ షూట్ చేశాను అనమాట ఇప్పటిదాకా. సో కొంచెం టైర్డ్గా ఉంది ఫేస్. కొన్ని అంటే 3 డ్రెస్సెస్ తీసుకున్నా. సో ఆ డ్రెస్సెస్ ఏంటంటే సమ్మర్ కోసం కొంచెం ఈజీ బ్రీజీగా ఫ్లోయీగా అలా ఉంటే ఇష్టం అనమాట నాకు. సో దానికోసం నేను 1 పీస్ తీసుకున్నాను అనమాట, ఒక 3. అవి మీకు చూపిస్తాను. ఆ క్లిప్స్ కోసం షూట్ చేయడానికి పైకి వెళ్ళాము. 4:30కి వెళ్ళాము, 6:30 కిందకి వచ్చాము అనమాట. ఫుల్ దోమలు ఉన్నాయి అక్కడ పైన. సో యా, అందుకే ఫేస్ ఇలా టైర్డ్గా ఉంది. ఇప్పుడు ఐమ్ గోయింగ్ టు యాడ్ దట్ క్లిప్. అజియో హాల్ మీరు చూసేయండి. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ 500 to 600 మధ్యలోనే అనమాట. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దాట్. నేను ఇప్పుడు మీకు చూపించాను, నెక్స్ట్ క్లిప్లో చూడండి. సో యా, మీ అందరికీ ఒకవేళ కావాలంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చెక్ చేయొచ్చు. నేను ఈ క్లిప్ తర్వాత మిమ్మల్ని కలుస్తాను. అజియోలో తీసుకున్న ఫస్ట్ డ్రెస్ ఇదే అనమాట. చెప్పాను కదా ఇందాక ఎల్లో కలర్ డ్రెస్ అని చెప్పి, అది ఇదే. సో ఇక్కడ నేను బెల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసి, అంటే డ్రెస్కి ఒక స్ట్రక్చర్ ఇవ్వడానికి బెల్ట్ యాడ్ చేశాను. అండ్ దీనికి పాకెట్ కూడా ఉంది, బెస్ట్ పార్ట్. సో ఇది కిందిలా ఫ్రిల్స్ వచ్చి, స్లీవ్స్ కూడా ఫ్రిల్స్ వచ్చేసరికి నాకు చాలా బాగుంది. అండ్ నాలాంటి బాడీ టైప్ ఉండే వాళ్ళకి ఇలాంటి డీటెయిలింగ్ చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ట్రై చేయండి. అండ్ ఇది ప్యూర్ కాటన్ బై ద వే. ఇది నెక్స్ట్ డ్రెస్ అనమాట. ఇది నాకు తెలిసి మీలో కొంతమంది దగ్గర ఉండి కూడా ఉండొచ్చు, రిలయన్స్ స్టోర్స్లో దొరుకుతుంది కాబట్టి. సో ఈ డ్రెస్ కూడా అంటే కాటన్ కాదు, బట్ ఈ డ్రెస్కి కూడా పైన బాడీ వరకు ఒక స్ట్రక్చర్ ఉంది, కింద ఫ్లో అవుతూ ఉందన్నమాట. సో లాస్ట్ డ్రెస్ ఏంటంటే ఈ పైన టీషర్ట్ కాకుండా పైన వేసుకున్న వైట్ది 1 పీస్ అనమాట. దానికి కూడా నేను బెల్ట్ పెట్టి స్టైల్ చేశాను. సో ఇవన్నీ బిలో 500. అండ్ కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేయండి. ఓకే, ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ యాజ్ వెల్. సో డిస్క్లైమర్స్ ఇచ్చి చికా కుడుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ మీకు ఇలా ఏమైనా కనిపిస్తే మీరే లైట్ తీసుకోండి. నేను చెప్పాలనుకోవట్లేదు, బికాస్ అందరి ఇల్లు ఇంతే ఉంటాయి. దిస్ ఇస్ ప్రిటీ కామన్. అండ్ యా, ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. లెట్స్ నార్మలైజ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇదంతా పక్కన పెట్టేస్తే, ఇంతకుముందు యాక్చువల్గా వ్లాగ్ షూట్ చేశాను టెర్రస్ మీద. యాజ్ యూజువల్ బోనీ ఏదో ఒకటి చేయకుండా వదిలిపెట్టారు కదా వ్లాగ్ని. సో వ్లాగ్ స్టార్టింగ్ బాగానే ఉంది, తర్వాత మొత్తం స్లోమోలో ఉంది. 10 minutes, లిటరలీ 10 minutes మాట్లాడా నేను. 10 minutes మొత్తం కంటిన్యూస్గా స్లోమోలో ఉంది. సో ఏం చేయలేక మళ్ళీ షూట్ చేశాను అనమాట ఇంట్రో. సో అది మ్యాటర్. ఇప్పుడైతే నేను ఈ ఫేస్ ఆఫ్ మేకప్ని రిమూవ్ చేయాలి. సో ఈ మేకప్ చాలా ఇట్స్ ప్రిటీ బేసిక్ అనమాట. జస్ట్ ఒక స్మోక్డ్ ఐలైనర్ లుక్, అంటే కింద కాజల్ స్మోక్డ్ అవుట్ చేసి కొంచెం ఇక్కడ వింగ్ వేసుకున్నాను. అండ్ దిస్ లిప్ కలర్. సో నాకైతే ఈరోజు మేకప్ వేసుకునేటప్పుడు అంత నచ్చలేదు, కానీ వేసుకున్నాక ఇట్ టర్న్ అవుట్ ప్రిటీ గుడ్. నాకు బాగా నచ్చింది. సో యా, మీకు కూడా అజియో చెయ్యి నొప్పి వస్తుంది అబ్బా పట్టుకొని ట్రైపాడ్ని. సో యా, ఏం చెప్తున్నానంటే, మీరు ఈ ముందు క్లిప్లో, అజియో హాల్ క్లిప్లో మీరు చూస్తే మేకప్ అంతా బాగా సెట్ అయిందని నాకు అనిపిస్తుంది. ఆ 3 డ్రెస్సెస్లో మీ ఫేవరెట్ డ్రెస్ ఏదో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. నాకైతే అన్నీ ఫేవరెటే. మా ఇంట్లో అందరికీ ఎల్లో డ్రెస్ చాలా నచ్చింది. వాళ్ళందరికీ ఎల్లో అనేది మా ఇంట్లో అందరికీ ఒక కామన్ ఫేవరెట్ కలర్ అనమాట. సో అందరికీ నచ్చింది ఎల్లో. సో నాకు కూడా ఎల్లో డ్రెస్ ఫేవరెట్. అండ్ దాని తర్వాత యాక్చువల్లీ నాకు అన్ని డ్రెస్సెస్ ఫేవరెటే, బికాస్ నాకు నచ్చాయి కాబట్టి తీసుకున్నా. సో యా, ఇప్పుడైతే లెట్స్ రిమూవ్ దిస్ మేకప్ అండ్ డూ సంథింగ్ ఎక్సైటింగ్. నేను మీకు చెప్తాను అదేంటో. సో యా, నేను నార్మల్గా మేకప్ రిమూవ్ చేయడానికి నేనైతే ఇంట్లో ఉంటే మేకప్ రిమూవర్ యూస్ చేస్తాను. బట్ ట్రావెలింగ్ కాబట్టి, అంటే ఇంటి నుంచి నేను లిక్విడ్ అవన్నీ క్యారీ చేయలేను కాబట్టి నేను ఈ ప్లమ్ గుడ్నెస్ క్లెన్జింగ్ బామ్ తీసుకొచ్చాను అనమాట. సో ఇదైతే లీక్ అవ్వదు బేసిక్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లీక్ అవ్వదు అండ్ రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ. ఫేస్ వాష్ లేకపోయినా కూడా ఇది అప్లై చేసుకొని జస్ట్ వాటర్తో మసాజ్ చేసుకుంటే పోతుంది. సో మీరు ఒకవేళ కనుక ట్రావెల్ చేస్తుంటే మీకు ఇది ఒక టిప్. మేకప్ రిమూవర్ ప్రతి చోటకి క్యారీ చేయలేరు కాబట్టి ఇలాంటి బామ్స్ అలాంటివి క్యారీ చేయండి. లేదంటే మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, మాయిశ్చరైజర్స్ కూడా యూజ్ చేసి మీరు మేకప్ రిమూవ్ చేయొచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీకు ఏం లేదు, మేకప్ రిమూవర్ మర్చిపోయారు, కాటన్ ప్యాడ్స్ కూడా లేవంటే మాయిశ్చరైజర్ పెట్టి మీరు మసాజ్ చేసుకుని
ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఐ డోంట్ నో నాకు ఎందుకు ఆయాసం వస్తుందో, బట్ యా నేనైతే ఈ ప్లమ్ ఇల్యూమినెన్స్ సింప్లీ సపుల్ క్లెన్జింగ్ బామ్ యూస్ చేస్తున్నా. ఇదేం లేదు, జస్ట్ ఇంత తీసుకుని, ఇంత కూడా ఎక్కువ యాక్చువల్గా, ఇంత తీసుకొని ఇలా మసాజ్ చేసి ఫేస్ మీద పెట్టగానే ఆయిల్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. సో చూసారా, సో ఇదేంటంటే ఎర్త్రిథమ్ వాళ్ళది ఇది క్లెన్సింగ్ ప్యాడ్ అనమాట. సో బేసిక్గా మీకు ఇలా మేకప్ రిమూవర్ కానీ ఏం లేవనుకోండి, ఏం అవైలబుల్ లేవు, కాటన్ ప్యాడ్స్ కూడా లేవంటే ఇది జస్ట్ వాటర్లో డిప్ చేసి మొత్తం పిండేసి మీరు ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు. ఇది మేకప్ రిమూవర్ అనమాట. సో ప్రతిసారి కాటన్ ప్యాడ్స్ యూజ్ చేసి అవి పారేసి, జనరల్గా కాటన్ ప్యాడ్స్ అనేవి బయోడిగ్రేడబుల్ కాదు. సో అది నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు తీసుకున్న ఒక స్టెప్ అనమాట ఇది. సో ఇది జస్ట్ వాటర్లో డిప్ చేసి వాటర్ అంతా పిండేసి రిమూవ్ చేసుకోవచ్చు. అలా కూడా వర్క్ అవుతుంది. సో 1 డే ట్రావెలింగ్కి, 2 డే ట్రావెలింగ్కి అలా వెళ్ళినప్పుడు మీకు చాలా హ్యాండీగా ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి కావాలంటే. సో చూసారా, మొత్తం పోయింది. సో నేను వెళ్ళి వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని వస్తాను. ఐల్ బి బ్యాక్. ఓకే గైస్, ఇందాక నేను లాస్ట్ కలిసింది ఆల్మోస్ట్ ఒక 1.5 or 2 hours బ్యాక్. ఇప్పుడు పోనీ ఎందుకుందంటే కెమెరాలో స్క్రీన్ మీద మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము. సో అదేంటంటే స్పైసీ నూడిల్ ఛాలెంజ్ అనమాట. ఎవరు ఫాస్ట్గా తింటారో వాళ్ళు విన్ అవుతారు. ఇది యాక్చువల్గా చేసి చాలా సేపు అవుతుంది ధోని అనమాట. సో యా, ఇప్పుడు ఫాస్ట్గా ఎవరు తింటారో వాళ్ళు విన్ అవుతారు. సో మా ఇద్దరు ప్లేట్స్లో ఈక్వల్గా ఉంది. మ్యాగీ 1.5 మ్యాగీ ఈక్వల్గా ఉందన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ఆబ్వియస్గా నేనే విన్ అవుతాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేనే విన్ అయ్యా. చూద్దాం వితౌట్ ఎనీ డౌట్ నేనే విన్ అవుతాను, చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. రెడీ 1. ఇప్పుడు టైం ఎంత అయింది? సో ఇప్పుడు టైం 10:14 అయింది. సో లెట్స్ సీ. 1 2 3 గో. మంటగుంది. కొంచెం స్లోగా తిను. యాక్చువల్గా ఫోర్క్స్ లేవు, ఫోర్క్స్ ఉంటే ఇంక ఈజీ అయ్యేది. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నావు. కారం ఉందా? వేడి కారం ఉండదు. ఇది ఫోర్క్ కావాలా? నేనే విన్ అవుతా. కాన్ఫిడెన్స్ దాని ప్లేట్లో నా ప్లేట్లో చూడు. ముందే అన్నావుగా. అదే అంటున్నా, స్టార్ట్ చేయకముందే అన్నావు. మేము పిచ్చి పిచ్చిగా తింటున్నామని కింద కామెంట్స్ పెట్టకండి. చాలా నిబద్ధతగా తింటు. ఇది ఛాలెంజ్ కాబట్టి ఆబ్వియస్గా కుక్కోవాలి. సో ఇంతే ఉంటుంది. చెప్పాగా ముందే. మా పెద్దమ్మ వెనకాల నుంచి పోనీని ఎంకరేజ్ చేస్తాను. నాకు మాత్రం ఎవరు లేరు ఎంకరేజ్ చేసేవాళ్ళు. నీకెందుకు, నువ్వే ఎంకరేజ్ చేసుకుంటావు.
ఏ మాట కామాట ఇయ్యత కొనుక్కోకండి, గలీజ్ ఉన్నాయి. క్లియర్ విన్నర్ అనూహ్య అనమాట. కంగ్రాచులేషన్స్. మూతి మంట పడుతుంది. టేస్ట్ లేదు బేసిక్గా, ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ ఉత్త ఎండుమిరపకాయ వేస్తే ఎట్లుంటుందో అలా ఉంది. కలర్ ఏమో ఫుల్ రెడ్ కలర్లో ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను చాలా స్పైసీగా ఉంటుందేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఐ ఆమ్ ద విన్నర్. బేసికల్ గా మాకు అనిపించేలా మీకు. సో మీకు కనుక యూనో ఫన్ అనిపించి ఉంటే, మేము కుక్కుకోవడం అదంతా, సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నాకున్న కొన్ని టాలెంట్స్లో ఇంకొక టాలెంట్ కుకింగ్ అనమాట. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, చాలా థెరప్యూటిక్గా ఉంటుంది, నా స్ట్రెస్ బస్టర్. సో ఈరోజు అలాంటి ఒక రోజు అనమాట. నేను ఈరోజు రాజ్మా కర్రీ చేస్తున్నాను. సో మా అక్క కావాలని అడిగింది, సో తన కోసం చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టమైతే, లేదంటే కుక్ చేసే వాళ్ళు ఉంటే, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. రాజ్మా ఆల్మోస్ట్ ఒక 10 to 12 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేశాను. దానికి ముందే నేను మార్నింగ్ నానబెట్టాను అనమాట, నైట్ చేయడానికి. సో రాజ్మా కొంచెం కుకింగ్ టైం ఎక్కువ ఉంటుంది. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంత మరీ మెత్తగా కాదు, కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. రాజ్మా మరీ పేస్ట్ లాగా అయ్యేటట్టు అయితే బాయిల్ అవ్వదు. సో అదే చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. అది అయిపోయాక ఒక 2-3 ఆనియన్స్ తీసుకొని అందులో కొంచెం చిల్లీస్, లవంగాయి, యూనో అనాస్ పువ్వు అంటారు కదా, అది అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఆయిల్లో. సో బేసిక్గా ఏంటంటే, నాకు పర్సనల్గా కుకింగ్ అంటే చాలా ఇష్టము. ఎవరికైనా కుక్ చేసి పెట్టడం అనేది నాకు ఇంకా ఇష్టం. రకరకాలు ట్రై చేస్తూ ఉంటాను. రీసెంట్గా పానీపూరి కూడా ట్రై చేసాము. సో ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఆనియన్స్ వేసాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను, సో దట్ ఒక ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇది కొంతసేపు ఫ్రై చేసుకొని, అంటే పచ్చివాసన అంటారు కదా, అది పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాను అనమాట. సో బేసిక్గా ఈ వ్లాగ్ ఏంటంటే, దీనికి ఒక ప్రాపర్ ఫ్లో అనేది లేదు నా యూజువల్ వీడియోస్ లాగా. సో నా లైఫ్ ఇంతే ఉంటుంది, చాలా ర్యాండమ్గా. మార్నింగ్ ఒకటి చేస్తే నైట్ ఒకటి చేస్తాను, మధ్యాహ్నం ఒకటి చేస్తాను, ఒక్కొక్కసారి అసలు ఏమి చేయను. సో అందుకే నాకు వ్లాగ్స్ చేయడం కొన్నిసార్లు చాలా డౌట్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో క్లియర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ ఎలా ఉంటుంది అనే దానికి. సో ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను నీట్గా. సో ముందే రాజ్మా అవన్నీ బాయిల్ చేసుకొని, వెజిటబుల్ అంటే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటే ఎక్కువ టైం ఏం పట్టదు. సో దీనికోసం స్పెషల్గా వెజిటబుల్స్ అవేమీ అవసరం లేదు, ఒకవేళ మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో ఇది నీట్గా ఫ్రై చేసుకున్నాక నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ టొమాటో ప్యూరీ చేశాను. దీంట్లో ఏం వేయలేదు, జస్ట్ టొమాటో కొంచెం ఎండు కొబ్బరి వేసి డైరెక్ట్గా పేస్ట్ చేశాను, ప్యూరీ కాదు. సో ఆ పేస్ట్ని తీసుకొని ఇందులో ఇప్పుడు ఉడికిస్తున్నాను అనమాట, సో దట్ పచ్చివాసన పోతుంది. ఇదేంటంటే మనకి బేస్ గ్రేవీ లాగా ఉంటుందన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, మరీ థిక్గా అనిపించేసరికి. సో ఇదంతా ఇప్పుడు నేను నీట్గా బాయిల్ చేసుకుంటాను అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను, బ్రైడల్ వీడియోస్ అది ఇది అని చెప్పి, బట్ సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేదు. సో నాకు కూడా చెయ్యాలనే థాట్, అంటే నాకు అది చెయ్యాలనే ఇది కూడా ఉండట్లేదు. మీరందరూ టేక్ కేర్ గైస్. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో ఇక్కడైతే నేను సాల్ట్ వేసా, కొంచెం అది సరిపోదు, బట్ లేటర్ ఆన్ నేను యాడ్ చేశాను, కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. సో ఇది ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ వదిలేస్తుంది. సో మీరు చూస్తే నేనేం పెద్ద కుకింగ్లో ఎక్స్పర్ట్ అలా ఏం కాదు, నాకు తెలిసింది ఏదో చెప్తున్నాను. సో ఇప్పుడు ఆ ఆయిల్ అంతా వదిలేసాక మొత్తం రాజ్మా అలాంగ్ విత్ వాటర్ మొత్తం వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకున్నాక ఇదంతా మిక్స్ చేసుకోవాలి నీట్గా. మిక్స్ చేసుకొని నేను ఏం చేశానంటే, దీంట్లో ఆల్మోస్ట్ ఒక 1.5 glass to 2 glasses ఆఫ్ వాటర్ వేసాను. అది వేసి దాంట్లో సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసి, కొంచెం కారం, మసాలా, మన ఇంట్లో ఉండే మసాలాని అన్నీ వేసేసి బాయిల్ చేస్తే ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. రాజ్మా అంత థిక్గా ఉంటే కూడా బాగోదు. సో నేను అందుకే కొంచెం లూజ్గానే చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో నచ్చితే, స్క్రీన్ మీద కనిపించే 2 వీడియోస్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను, వెళ్ళి చూసేయండి. ఒకవేళ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ, బాయ్.